హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఒక ఫ్లవర్ తీసుకోవాలండి. కాలీఫ్లవరు మాకైతే హాఫ్ సరిపోయింది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసిన హాట్ వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేస్తే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోయి ఫ్లేవర్ అంతా వైట్గా వస్తుంది. చూడండి, ఇలా వైట్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, కార్న్ఫ్లోర్ కొంచెం ఫుడ్ కలర్, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండలు పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, అవి చిటపట అన్నాక సన్నగా కట్ చేసిన ఆనియన్ ఒకటి, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోబీ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వెనిగరు, కొంచెం సోయా సాస్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా కలుపుకొని తర్వాత మనం ముందుగా రైసు బాయిల్ చేసుకుంటాం కదా, ఆ రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నం ఎక్కువసేపు అలా వాడితేనే బాగుంటుందండి. అట్లా వాడ్చుకుంటే టేస్ట్ వస్తుంది రైస్. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. అంతే అండి, గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.